కర్నూలు జిల్లా పాండవంగల్లులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు 2 బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గంగావతి డిపోకు చెందిన బస్సు ఆదోని నుంచి రాయచూరుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా పాండవగల్లులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటకకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు 2 బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికేమో తీవ్ర గాయాలయ్యాయి. గంగావతి డిపోకు చెందినటువంటి బస్సు ఆదోని నుంచి రాయచూరుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక నుండి వెళ్తున్న గంగావతి నుండి ఆదోని మీదుగా రాయచూరుకు వెళ్తున్న కర్ణాటక బస్సు అతి వేగంగా వెళ్తున్న 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి వారిపై 2 బైకుల మీద ఓవర్టేక్ చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడికక్కడే 4 మృతి చెందడంతో మిగతా వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అక్కడి నుండి నేరుగా సమీపంలో ఉండే ఆదోని జీజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ ఉండే మంత్రి టీజీ భరత్ గాని ఎంపీ నాగరాజు వీరు అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి అధికారులను అప్రమత్తం చేశారు. జరిగిన ఘటనకు సంబంధించి ఎవరైతే క్షితగాత్రులు ఉన్నారో వారిని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నట్టు కూడా వీరు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. అయితే డ్రైవర్ ఒక్కసారిగా ఈ బస్సును అదుపు చేయలేకే ఓవర్టేక్ చేసే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికంగా ఉండే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీరామ్, బస్సులో చాలా మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉంది చర్యలు? అదే బస్సు ఒకసారిగా ఓవర్టేక్ చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని బస్సులో ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారిగా 2 బైకులను ఢీకొట్టడంతో ఢీకొట్టిన తర్వాత కొంత అదుపు చేయలేక ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అందులో ఉండే బస్సులో ఉన్నటువంటి వారందరూ కూడా కొంత గ్లాసెస్ కావచ్చు, ముందరున్నటువంటి సీట్లకు కొంత వారికి కూడా కొంత స్వల్ప గాయాలైనట్లు తెలుస్తా ఉంది. స్వల్పంగా గాయాలైనటువంటి వారందరినీ కూడా ఆదోని జీజీహెచ్ కి తరలించి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. అందరికి కూడా వెంటనే హఠాత్తుగా జరిగిన ఘటన సంబంధించి జిల్లా కలెక్టరు స్థానిక అక్కడ ఉండే అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. అందరూ కూడా అక్కడికి వెళ్లి జరిగిన ఘటనకు సంబంధించి ఆ ఘటన ఎలా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఏదైతే ఘటన చోటు చేసుకుందో ఘటనకు సంబంధించినటువంటి అంశాలైతే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఉండే 4 చనిపోయిన తర్వాత మిగతా అక్కడ విధులకు వెళ్తున్నటువంటి ఒక హోంగార్డు కూడా ఎక్కువగా గాయాలైనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా వేరే వ్యక్తులకు కూడా ఇంకా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయనే అంశాలు అయితే తెలియాల్సింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.